అస్మద్గురుభ్యో నమః. మాదిరి రామానుజదాసు. మనము నారాయణ దివ్య ప్రబంధం గురించి చక్కగా సేవిస్తున్నాము, అన్నీ చూస్తున్నాము. కానీ దాని ముందు బేసిక్ మనము అన్నీ తెలుగు అన్నీ రాయడం వచ్చాము, కానీ అల్ లేదే మనకి దాని ద్వారానే కదా వచ్చింది. అలాగే మనము నారాయణ దివ్య ప్రబంధం నేర్చుకుంటున్నాము అంటే దానికి ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలైనా మనం తెలుసుకోవాలి. ఆడవాళ్ళ విశేషం ముందు మనం తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆడవాళ్ళు అంటే ప్రతిరోజు అమ్మ మనం దేవుడి దగ్గర సేవించేటప్పుడు 12 మంది ఆడవాళ్ళు తప్పకుండా సేవించాలి. అది 3 సార్లు కానీ లేదు ఒక్కసారి సేవించాలి. ఈ అన్ని 12 ఆడవాళ్ళు మనకి ఆడ గుర్తుంటాయి, మీకు అందరికీ నోటికి వచ్చమ్మా. కానీ ఏంటి అనేది తెలియదు, అంతేగాని మనందరికీ అది నోటికి వచ్చలేదు. భూతం సరాచ మహారాహయ పట్ట నాద శ్రీ భక్తి సార కులశేఖర యోగి వాహన్ భక్తాంగ్రేయను పరకాల యతీంద్ర మిశ్ర శ్రీమత్పరాంగ సుమన్యం ప్రణతోస్మి నిత్యం. ఈ పాశ్రంలో 12 మంది ఆళ్వారి పేర్లు వస్తాయమ్మా. వీరందరినీ మనం నమస్కరించిన ఆచార్యులతో సహా అందరినీ నమస్కారం చేసినట్లు మనం చెప్పుకుంటున్నాం కదా. భగవంతుడికి ఇష్టమైనవి చేస్తే భగవంతుడు కూడా సంతోషిస్తారు అని. ఆళ్వార్లను సేవిస్తే భగవంతుడికి పరమానందం అంట. ఆళ్వార్లు అంటే మీనింగ్ ఏంటో తెలుసమ్మా. ఆళ్వార్లు అంటే భగవంతుడి వైపు సముద్రం లోతుల్లో వారి మీద ప్రేమ అన్నీ కలిగి ఉన్నవారు. వారు కలిగి ఉన్నవారు భాగవతులను కూడా భక్తిలోకి తీసుకెళ్ళగలిగేవారు, మార్గం చూపించేవారు అనమాట. ఆళ్వార్లు అంటే చాలా విశేషమైనటువంటి వారు. ఈరోజు 3 ఆళ్వార్ల గురించి తెలుసుకున్నాం. ఇదేంటి ఒక ఆళ్వారి గురించి 3 అంటున్నా. ఈ 3 ఆళ్వార్లకి కలిసి ఒకటే కథ ఉంటుందమ్మా. అందుకని ఆళ్వార్లు విశేషం తెలుసుకున్నాం. మొదల ఆళ్వార్లు అంటే తమిళ్లో మొదలంటే ఫస్ట్ మొట్టమొదటి ఆళ్వార్లు అని అర్థమమ్మ. మొదలాళ్వార్లు వారు 3. ఆ మొదలాళ్వారికి కలిపి ఒకటే కథ ఉంటుంది కాబట్టి మీకు అది చెప్తున్నాను. అసలు ఈ నారాయణము విశేషం ఎందుకు విశేషమైన కాదా అని ఒక చిన్న డౌట్ రావచ్చు మనందరికీ. దీనికి ఎగ్జాంపుల్ అమ్మ, శ్రీరంగంలో కానీ దక్షిణాది వైపు ఏ గుడికి వెళ్ళినా పొరపాటుకు వస్తారు. పొరపాటు అంటే ఉత్సవం. మనకి బయట స్వామి వస్తారు కదమ్మా, దాన్ని మనం ఉత్సవము అంటాము. దక్షిణాది వైపు పొరపాటు అంటారు. స్వామి పొరపాటుకు వచ్చినప్పుడు స్వామి ముందు ఒక గోష్ఠి ఉంటారు, స్వామి ఉంటారు, స్వామి వెనక ఇంకొక గోష్ఠి ఉంటారు. అది విశేషమైనది సార్. ముందు ఉండే గోష్ఠి నారాయణ దివ్య ప్రబంధ గోష్ఠి, మధ్యలో స్వామి ఉంటారు కదా, దాని వెనక వేదం సేవించే గోష్ఠి ఉంటున్నారన్నమాట. అంటే భగవంతుడు కూడా నారాయణ దివ్య ప్రబంధం వెంట వెళ్తూ ఉన్నారట. ఆయనకి అంత ప్రీతి అంట. వీరి వెనక వేదం వస్తుంది. అందువల్ల నారాయణానికే మొట్టమొదటి స్థానము, వేదం కూడా 2వ స్థానమే. ఎందుకు అంటే వేదం ప్రథమంగా 1వ స్థానం. కానీ ఏ ఒక్కరు వేదము జీవితంలో ఎవరైనా ఒక వేదాన్ని మాత్రమే సేవించగలరు. కానీ మన నారాయణ దివ్య ప్రబంధం 4 వేదాలు ద్రవిడ వేద సారం అనుకుంటున్నాం కదా, 4 సేవిస్తున్నాము కాబట్టి ఇదే విశేషం అనమాట. భగవంతుడు కూడా నారాయణ దివ్య ప్రబంధ గోష్ఠి వెంట వెళ్తారట. వీరి వెంటే వేదం వస్తుందట. దానికి అంటే మనకి వైపు అలా ఇక్కడ గోష్ఠి మనకు తెలియదు కదా. ద్రవిడ అటువైపు మాత్రం దక్షిణాది వైపు ప్రతి ఒక్కరు అలాగే సేవిస్తారు. అంటే చాలా చాలా విశేషమైనటువంటి వారు. మొట్టమొదటి ఆళ్వారి పేరు పొయ్యిగై ఆళ్వారు. పొయ్యిగై ఈ వీరు ఎవ్వరు ఒక తల్లి తండ్రికి పుట్టిన వారు కాదు, అయోనిజులు. మన సీతమ్మ వారు ఎలా మనకు దొరికారు అలాగే అయోనిజులుగా వచ్చారే కానీ ఎవరు ఒక తల్లి తండ్రికి పుట్టిన వారు కాదు. 3 ఆళ్వారు. మొదటి ఆళ్వారు సరస్సులో బంగారు పుష్పంలో కనిపించారంటమ్మా. అందువల్ల వీరి పేరే పొయ్యిగై ఆళ్వారు అని చెప్పే కదా. అంటే తమిళంలో సరస్సులో వచ్చిన వారు కాబట్టి పొయ్యిగై ఆళ్వారు అని పేరు వచ్చిందన్నమాట. మనము తిరువందాది, మనం ఈర్ప పుస్తకంలో మనం అందరం గమనించాం. 3వ పుస్తకంలో మొదటి తిరువందాది, 2వ తిరువందాది, 3వ తిరువందాది అని సేవిస్తాం. 100 పాసురాలు చెప్తున్నాం. తిరువందాది అంటే దాని మీనింగ్ ఏంటంటే చిట్టు చివర మన పద్యంలో దీంట్లో పాసులో చిట్టు చివరిది 2వ పాసురానికి మొదలుగా వస్తుందన్నమాట. తిరువందాది అంటే అది అర్థం. వీరు మొదటి తిరువందాది మొదటి 100 పాసురాలు వీరు సేవించారు. ఈరప పుస్తకంలో మొదటి 100 పాసురాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అది వీరు ఎక్కడ జన్మించారంటే కంచి దగ్గర ఏదోక్తకారి సన్నిధి.
కంచికి మన వరదరాజ స్వామి గుడి ఉంది కదమ్మా, 1 కిలోమీటర్ దూరంలో ఏవగట్ల గారి సన్నిధి దగ్గరలో సరస్సులో బంగారు పుష్పంలో మనకి కనిపించారన్నమాట. రెండో ఆళ్వారు వీరి పేరు పూదత్తాళ్వారు. భూదత్తాళ్వారు కూడా అంటారమ్మా. పాకి బాకి తమిళంలో ఒకటే వస్తుంది కాబట్టి పూదత్తాళ్వారు అనొచ్చు, భూదత్తాళ్వారు అనొచ్చు. ఈ వీరు మనకి మహాబలిపురం దగ్గర మనం పోయినసారి వెళ్ళాము అందరం. హోమానికి వెళ్ళినప్పుడు తిరుకడల మలై అని సముద్రం దగ్గర ఒక గుడి ఉందమ్మా. అది వీరు కనిపించిన ప్రదేశము. అక్కడ సన్నజాజి పొదలో కనిపించారట ఈ స్వామి 100 పాసరాలు సేవించారు. వీరిని ఇరండార్ తిరువందాడి అంటే 2వ 100 పాసరాలు, ఇరండార్ తిరువందాడి ఈ పాసరాలు. అలాగే 3వ స్వామి పేరు పేయాళ్వారు. పేయాళ్వారు అంటే వీరు ఎప్పుడు పేయాళ్వారు అంటే ఇక ప్రపంచంతో నాకు సంబంధం లేదు, నాకు భగవంతుడు అంతే అంటే ఆ పిచ్చిలో ఉండేవారంట. పేయి అంటే పిచ్చమ్మ తమిళంలో. అందుకని వీరు ప్రపంచాన్ని వదిలేసి భగవంతుడి మీద పిచ్చి ప్రేమతో ఉన్నారు. అందువల్ల పేయాళ్వారు అనే పేరు వచ్చింది. వీరు కూడా 100 పాసరాలు, 3 రాళ్ళు తిరువందాది, 3 పాసరాలు సేవించారు. వీరు మైలాపూర్లో బావిలో ఒక కమలంలో మనకి కనిపించారన్నమాట. ఈ ముగ్గురికి వీరు ముగ్గురమ్మ ఒకరికి సంబంధం లేదు. ఒకరు ఒక చోట ఉన్నారు. కానీ వీరందరికీ కలిసి భగవంతుడు వీళ్ళందరూ ఏకం చేశాడు. ఏంది కదా అంటే వీరు ముగ్గురమ్మ ఎప్పుడు నిత్య సంచారకులు. ప్రతిరోజు ఉదయం అంతా తిరుగుతూ ఉంటారు, భగవంతుడి గురించి సేవిస్తూ ఉంటారు, మళ్ళీ రాత్రికి వచ్చి పడుకుంటారు. ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు వాళ్ళ ముగ్గురు. ఒకనాడు ఏమవుతుంది, రాత్రిపూట విపరీతమైన వర్షం, చెట్లు పడిపోతుంటాయి, విపరీతమైన తుఫాను, పిడుగులు అవన్నీ పడుతూ ఉండేటప్పటికీ మొట్టమొదటి ఆళ్వారు పొయ్యిగై ఆళ్వారు దగ్గర వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొడతారమ్మా. తలుపు కొడితే ఇట్లా వర్షం పడుతుంది, కొద్దిగా ఎక్కడే ఉండేదానికి మార్గం ఇవ్వమని చెప్తారు. వారేం చెప్తారు, అక్కడ ఒక చిన్న గది ఉంది, ఒక్కరు మాత్రం పడుకోవడానికి అవకాశం ఉంది, మీరు అక్కడికి వెళ్ళి పడుకోండి అని చెప్తారు. అలాగే అని చెప్పి నమస్కారం చేసి వెళ్ళి అక్కడికి వెళ్ళి పడుకొని భగవంతుని సేవిస్తూ ఉంటారనమాట. అలా జరుగుతూ ఉంటే కాసేపటికి మళ్ళీ 2వ ఆళ్వారు పూదత్తాళ్వారు వారు వచ్చి అక్కడికి వచ్చి తలుపు కొట్టేటప్పటికి వీరేమన్నారు, ఇక్కడ ఒకరు పడుకోవడానికి మాత్రమే ఉంది, కానీ ఇద్దరం కూర్చోవచ్చు, ఇద్దరం కూర్చో భగవంతుని సేవిద్దాము అని చెప్పారమ్మా. అలాగే అని చెప్పి వారు లోపల రానిచ్చారు. లోపల కూర్చొని మళ్ళీ సేవిస్తూ ఉన్నారు. ఇద్దరు కూర్చొని భగవంతుని సేవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చి తలుపు కొట్టారు. ఎవరు? 3వ వారు పేయాళ్వారు వచ్చి తలుపు కొట్టేటప్పటికి ఇక్కడ ఇద్దరు కూర్చోవడానికి మాత్రమే ఉంది, ముగ్గురైతే నిల్చోవచ్చు అని చెప్పి తలుపు తీశారు. వారిని కూడా లోపల రాయించారు. అమ్మా ఈ కథలో ఏంటి మనం తెలుసుకుంది అని అంటే ప్రతి ఒక్క కథలో ఏదో ఒక నీతి కథ తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కరి మనిషిలో ఉండేది ఏంది? స్వార్థం. మనం అంతే కదా, ప్రతి ఒక్కరికి స్వార్థం. నా కుటుంబం, నా బిడ్డలు, నేను నా అనే స్వార్థంతో లోకం అనేది కలియుగ ప్రభావం అనేది అలా ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ మనం 3 ఆళ్వార్లు వారి స్వార్థం చూసుకోకుండా పర్వాలా పడుకోకపోయినా కూర్చున్న ఇబ్బంది అయితే నిల్చోనైనా మేము వారికి అవకాశం కల్పిస్తాము. ఇప్పుడు మామూలుగా మనం ట్రైన్ ఎక్కుతామమ్మా, మళ్ళీ ఎక్కడ ఇంకెవరైనా వచ్చి కూర్చుంటారని విస్తృతంగా లగేజీలు పెట్టుకొని అది ఎందుకు కూర్చోవాలి? ఎప్పుడైనా తప్పేమీ లేదు, వాళ్ళు జర్నీ చేయడానికి వచ్చిన వాళ్ళే, తప్పనిసరి పరిస్థితి టికెట్ ఉండదు. మరీ ఎక్కువ మంది కాదు, ఒకరికి ఇద్దరికి అవకాశం కలిపి కొద్దిగా పక్క చేసి కూర్చుంటారు, అంతే కదా. అక్కడ స్వార్థం అనేది వీడితే ఇప్పుడు 3 నిల్చొని సేవిస్తూ ఉన్నారు కదమ్మా. చెట్టు చివరికి మళ్ళీ తలుపు కొట్టారు వచ్చి. ఎవరు ఏంటంటే ఇట్లా బాగా అలసిపోయి బాగా వర్షం పడతా ఉంది, తడిచిపోతున్నా లోపలికి వస్తామన్నారు. వీరు 3 ఏమన్నారు తెలుసా? చాలా నిస్వార్థం అంటే నేను చెప్తున్నా. మీరు 3 ఆలోచించకుండా మీరు లోపలికి రావాలని ఖాళీ లేదు, మేమే బయటకు వస్తాము, మీరు లోపలికి వద్దురు కానీ అని వచ్చారా. ఇంత ఇబ్బందిలో కూడా వారికి అవకాశం కల్పించడానికి మీరు 3 బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేటప్పటికి వామనమూర్తి అవతారంలో భగవంతుడు ప్రత్యక్షమయ్యారు.
ప్రత్యక్షమయ్యి చాలా బాగా కనిపించారు. అసలు పరమానందంతో వారి ముగ్గురు 100 పాత్రలు సేవించారు కదమ్మా. మొదటి ఆడవారు ఏం చెప్పారు తెలుసా? భూమి అనే ప్రమిదలో మన మనస్సు అనే నూనె, అలాగే ఆచారాలు, ఒత్తి అనే ఆచారాలని మనం వెలిగిస్తే, భక్తి ద్వారా వెలిగిస్తే ఏమవుతుంది? ప్రకాశవంతంగా ప్రకాశం వెదజల్లుతుంది. దీపం విశేషం అదే కదా మనం చెప్పుకునేది. దీన్ని చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. అలా చెప్పారనమాట. ఏంటి? భూమి అనే ప్రమిద, మన మనస్సు అనే నూనె, అలాగే ఒత్తి ఆచారాలు, అంతే కదా. మనం ఆచారాల ద్వారానే మనము ఎప్పుడైనా ఎన్ని నేర్చుకున్న ఆచారాల ద్వారా మాత్రమే మనం భగవంతుడి పాదాలతో చేరగలుగుతాము అని చెప్పారన్నమాట. అలాగే మూడో ఆయన చెప్పారు, నాకు ఈ ప్రపంచంతో ఏ సంబంధము లేదు, మనము గుడికి రావడానికే ఎన్నో కష్టాలు, 15 ఒకసారి పెడితేనే. ఎందుకు చెప్తున్నాడమ్మా? ఇది ఎవరిని తప్పుగా ఉద్దేశించి చెప్పేది కాదమ్మా. మనము ఆగస్టు 15వ తేదీ అమ్మవారి పుణ్యనక్షత్రం, మనం అప్పుడు సేవించాలి అంటే ఇప్పుడు చక్కగా ప్రాక్టీస్ చక్కగా సేవించాలి. అందుకని నేను చెప్తున్నాను అంతే. మనం తిరుపతికి వెళ్తాం కదమ్మా. తిరుపతి 7 కొండలు అలిపిరి కొండ ఎక్కుతాం కదా. ఎక్కేటప్పుడు 7వ కొండ మీద 12 మండపాలు ఉంటాయి. ఈ 12 ఆలవార్ల మండపాలు అన్నమాట. ఈసారి వెళ్ళినప్పుడు ఎవరైనా గమనించుకోండి. ఆచార్ తిరువడిగలే శరణం, ఆళ్వార్ తిరువడిగలే శరణం.